ఇక తెలంగాణ ప్రజలు బతికి బట్టకట్టటువంటి నిర్ణయంలో ఆ కోపంతో ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, గత అనేక సంవత్సరాలుగా అనేక విషయాల మీద అదరగొట్టినటువంటి కేసీఆర్ ఇవాళ కాళేశ్వరంలో ఏం జరుగుతూ ఉంది, ఇవాళ డబుల్ బెడ్రూమ్లో ఏం జరిగినాయి, నిరుద్యోగ యువతకు ఎట్లా మోసం చేసింది, ఇవన్నీ కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నాయి. కాబట్టి కేసీఆర్కి పోయే కాలం వచ్చింది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఈసారి ఆ పార్టీని కేసీఆర్ను బంగాళాఖాతంలో ముంచుడు ఖాయం. ఇవాళనే చూస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత ఏదో కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నం చేసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర అంతా కూడా తెలంగాణ ప్రజల కళ్ళ ముందు కదలాడుతున్నది. ఇదేం కొత్త పార్టీ కాదు. ఇవాళ ఏదో కొద్ది అటు ఇటు కొంతమంది జైలు అవుతున్నప్పుడు ఏదో ఇది పెరుగుతున్నట్టు కనపడతా ఉంది. కాబట్టి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి పలుకుబడి లేదు, విశ్వాసం లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా మనం వద్దనుకుంటున్న కేసీఆర్ మళ్ళీ గద్దెనెక్కే ఆస్కారం ఉంటుంది. కాబట్టి బరిగీసి కొట్లాడగలిగే, మళ్ళీ ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించగలిగే శక్తి సత్తా ఇవాళ భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని, దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎట్లా పురోగమిస్తా ఉందో చూస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణలో కూడా అభివృద్ధి జరగాలంటే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే, నరేంద్ర మోడీ గారి అండదండలు ఉంటేనే కేంద్ర సర్కార్ యొక్క సపోర్ట్ సాధ్యమైందని చెప్పి భావిస్తా ఉన్నారు. కాబట్టి ముమ్మాటికి 100% ఎవరెన్ని రాతలు రాసినా, ఎవరెన్ని కథనాలు వేసినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు మాత్రం, తెలంగాణ నిరుద్యోగ యువత, తెలంగాణ రైతాంగం, తెలంగాణ మహిళలంతా కూడా భారతీయ జనతా పార్టీ. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందన్నారు. కాంగ్రెస్ ను పైకి లేపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఈటెల ఆరోపించారు. బీజేపీ వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. కేసీఆర్ కి పోయే కాలం వచ్చింది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఈసారి ఆ పార్టీని కేసీఆర్ను బంగాళాఖాతంలో ముంచుడు ఖాయం. ఇవాళనే చూస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత ఏదో కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నం చేసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర అంతా కూడా తెలంగాణ ప్రజల కళ్ళ ముందు కదలాడుతున్నది. ఇదేం కొత్త పార్టీ కాదు.